ఏ మా హీరో మా ఇష్టం, కోపంలో కొట్టిండంటే గాయన చెయ్యి మా చెంపని దాకుడే మా భాగ్యం అని మురిసిపోతాం. తిడతాడు భయ్యా, మాకు లేని బాధ మీకెందుకు? ఏదో టెన్షన్ నుండి నూకేసిండు గాని మా హీరోకు అభిమానులే ప్రాణం, ప్రేక్షకులే దేవుళ్ళు తెలుసా. ఏగో గిట్ల మెడల మీద వేసుకుంటారు అభిమాన హీరోను. పడనోళ్ళు ఒక్క మాట అన్నా అస్సలు ఊకోరు కానీ అందరు అట్లనే ఉండరుల్లో. దళపతి విజయ్ మీద కేసు అయ్యింది. పెట్టింది ఎవరో కాదు, హీరోను గుండెలలో నిప్పుకున్న అభిమాని. అదిగిన నన్ను కొట్టిండని ఖుద్దు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండంటే చూడండిగా. అసలు ముచ్చట ఏంటంటే మొన్న విజయ్ సార్ మీటింగ్ పెట్టిండు కదా తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ లో నా తడాకా చూపిస్తా అని. ఎక్కడిది లక్షల మంది అభిమానులు వచ్చిండ్రు, ఎటు చూసినా జనమే. ఇక హీరోని చూసిన మురిపంలా మనోళ్ళు ఆనందం మత్తడుకి ఆగమాగం చేసిండ్రు. అగో సార్ నడుచుకుంటా పోతుంటే ఎదురు ఎట్లే గుర్తున్నారు. ఆగుండ్రి అని ఎంత చెప్పినా ఇంటొట్టు. ఇట్లా గాయ చేస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు నూకుటరా? వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఆగబట్టి అవతలకి నూకుడు. ఈ అన్ననైతే లేవట్టి కిందికెత్తేసిండు పైల్వాను. దెబ్బలిగిన దాకినాయట. పార్టీ మీటింగ్ వస్తే నన్ను కొట్టిరని అమ్మని ఎంట పెట్టుకోపోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండు అన్నట్టు. వాజివే ఉప్పు బస్తా లెక్క గిట్ల ఎత్తేసుడు తప్పే. ఇంత ఆయన పట్ల దెబ్బలు తాకితే ఏంది కథ? కానీ మీటింగ్ పోయి అందరి లెక్క చూడకుటాకి ఎగురుడేందే అన్నాలు. ఇట్లా పించిరి ఏమని మీదికెళ్ళి ఊకోమని మీ హీరో గారేమన్నా చెప్పిండా? మీకు బాగా కురుకులాడుతున్నారు. సెక్యూరిటీ వాళ్ళ పనే దగ్గరికి రాకుండా చూస్తుడు కాబట్టి వాళ్ళ డ్యూటీకి వాళ్ళు 100కి 200 పాలు న్యాయం చేసిరు అన్నట్టు. నువ్వు కేసు పెడితే ఆయనకు అయ్యేదేముందే? గిట్ల ఎవడు ఉరికిరామన్నాడని ఉల్టా నిన్నే అరుచుకుంటారు. ఎందుకురా నాయన ఆగమాగం చేసి ఆపదలో పడతారు.